వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాము. దాంట్లో ఫస్ట్ చాప్టర్ మన సంఖ్యలను తెలుసుకుందాం అనే చాప్టర్ చెప్తున్నాము. దాంట్లో ప్రీవియస్ క్లాస్ కంటిన్యూషన్ క్లాస్గా 1.5ను ఈ రోజటి క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అయితే లాస్ట్ క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజటి క్లాస్లో మనం 1.5లో 5th ప్రాబ్లం నుంచి చెప్పుకుంటున్నాము. దానిలో 5th ప్రాబ్లం చూడండి. ఒక హెలికాప్టరు ఒక గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయినా అది 4 గంటలలో ప్రయాణించే దూరము ఎంత? ఇక్కడ మీటర్లలో తెలపండి. మీటర్లలో అని పర్టికులర్గా ఇచ్చిన కాబట్టి ఆన్సర్ కూడా మనకు మీటర్లలోపై రావాలన్నమాట. 5th సొల్యూషన్ చూడండి. హెలికాప్టరు ఒక గంటలో ప్రయాణించిన దూరము 600 కిలోమీటర్స్. 4 గంటలలో ప్రయాణించిన దూరము ఎంత? అయితే ఒక గంటలో 600 కిలోమీటర్స్ అన్నప్పుడు 4 గంటలో ఎంత? ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని బై చేయాలి. అట్లా చేస్తే మనకు 4 × 600 వస్తుంది. మళ్ళీ మనకు బై 1 అని వేసుకున్న ఒకటి వేసుకోకపోయినా ఒకటే కాబట్టి 4 × 600 చేస్తే 2400 కిలోమీటర్స్ వస్తుంది. మనకు లెక్కలో ఏమడిగిండ్రు అంటే మీటర్స్లలో అడిగిండ్రు కాబట్టి మనం మీటర్లలోకి కన్వర్ట్ చేసుకోవాలి కిలోమీటర్ని. అంటే మనకు 1 కిలోమీటర్కి ఎంత అవుతుంది అంటే 1000 మీటర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అంటే 2400 × 1000 మీటర్స్ని వేసుకోవాలి. వేసుకుంటే మనకు మల్టిప్లికేషన్ చేసి ఎంత అవుతుందంటే 24 lakhs మీటర్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. సమాన పరిమాణం గల 5 బిస్కెట్ ప్యాకెట్ బరువు 8 కిలోగ్రాముల 400 గ్రాములు అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంతనో కనుక్కోమంటున్నాడు. సొల్యూషన్ చూడండి. 5 బిస్కెట్ ప్యాకెట్ల బరువు వచ్చి మనకి 8 కిలోగ్రాముల 400 గ్రామ్స్. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ బరువు ఎంతనో కనుక్కోవాలి. 5టికి 8 కిలోగ్రాముల 400 గ్రాములు అయినప్పుడు ఒక్క బిస్కెట్ బరువు ఎంతనో కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకు ప్రమాణాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే కిలోగ్రాములు ఉన్నాయి, గ్రాములు ఉన్నాయి. వీటిని అన్నిటిని గ్రాముల్లోకి మార్చుకుందాం అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకు 1 కిలోగ్రాము వచ్చి మనకి ఎన్ని గ్రాములు అంటే 1000 గ్రామ్స్ అవుతుంది. అన్నప్పుడు మనకు 8 కిలోగ్రాములకు ఎంతనో కనుక్కోవాలి. అంటే 8 × 1000 గ్రామ్స్ వేసుకుంటే మనకి 8000 గ్రామ్స్ అవుతుంది. అయితే మనకు లెక్కలో 400 గ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ 400 గ్రామ్స్ను కూడా ఈ 8000 దగ్గరికి తెచ్చుకొని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 8000కి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 8400 గ్రామ్స్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ 5 బిస్కెట్ల బరువు వచ్చి మనకి ఎంత అవుతుంది అంటే 8400 గ్రామ్స్ అవుతుంది. అయినప్పుడు ఒక్క బిస్కెట్ బరువు ఎంతనో కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం చేస్తే 1 × 8400 / 5 వేసుకుందాం. 5 టేబుల్ వస్తే మనకి డైరెక్ట్ ఇక్కడే చేయొచ్చు. ఒకవేళ ఇది ప్రాబ్లం అనుకుంటే ఇట్లా భాగాహార పద్ధతి తీసుకొని కూడా మీరు ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు. 5 1 జా 5 తీస్తే 8ల నుంచి 5 పోతే 3 వస్తుంది. పక్కన 4 ఉంది కాబట్టి 4 వేసుకున్నాము. మళ్ళీ 5 6 జా 30 అంటే ఇక్కడ 4 వస్తుంది. పక్కన 0 ఉంది కాబట్టి ఆ 0 దించుకుందాం. అయితే 5 8 జా మనకి ఎంత వస్తుంది? 40 వస్తుంది. కాబట్టి 5 8 జా తీసుకొని 40 వేసుకున్నాం. ఇక్కడ 40కి 40 లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఆ 0 మిగిలింది కదా, ఆ 0ని 8కి యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 1680 రావడం జరుగుతుంది. అయితే 80 గ్రామ్స్ కదా, అది మనము కిలోగ్రామ్స్ గ్రామ్స్లాగా రాసుకున్నట్లయితే 1 kg మనకు 680 గ్రామ్స్ అవుతుంది. అంటే మనకు ఒక్క బిస్కెట్ బరువు వచ్చి మనకి ఎంత అవుతుంది అంటే 1 kg 680 గ్రామ్స్ అవుతుంది. నెక్స్ట్ 7th బిట్ చూడండి. ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటి నుండి పాఠశాల గల దూరం 1 కిలోమీటర్ 875 మీటర్స్. అయినా 6 రోజుల్లో ఆమె నడిచే మొత్తం దూరం ఎంత? ఆన్సర్ చూడండి. ఇంటి నుండి పాఠశాల గల దూరము 1 కిలోమీటర్ 875 మీటర్స్. అయితే 6 రోజుల్లో ఆమె నడిచే మొత్తం దూరం ఎంతనో కనుక్కోమంటున్నాడు.
ఇక్కడ మీకు ఈ లెక్క అర్థం కావడానికి చూడండి. హౌజు, ఇక్కడ స్కూలు అంటే ఇల్లు, స్కూల్ చేసుకున్నాము. ఆమె ఇంటి నుంచి స్కూల్కి ఎంత నడుస్తుంది అంటే 1 కిలోమీటర్స్ 875 మీటర్స్ నడిచి వెళ్తుంది. అంటే ఈ లెక్కలో స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూనే వస్తుంది కదా. దాని మీనింగ్ ఇండైరెక్ట్గా ఏంది అంటే ఆమె స్కూల్ నుంచి ఇంటికి ఎంత దూరం ఉంటుందో స్కూల్ నుంచి ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది. అంటే 1 కిలోమీటర్స్ 875 మీటర్స్ నడిచి వెళ్తుంది స్కూల్కి. మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి కూడా 1 కిలోమీటర్స్ 875 మీటర్స్ నడిచే ఇంటికి వస్తుంది. లెక్కలో మనకు అది ఇవ్వలేదు కానీ ఇండైరెక్ట్గా ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఒక్కరోజు ఆమె ఎంత నడిచింది అనేది కనుక్కోవాలి. కాబట్టి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళింది, స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది, రెండు వేసుకొని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 3750 రావడం జరుగుతుంది. అంటే ఒక్క రోజుకి ఆమె 3750 మీటర్స్ నడిచి వెళ్తే 6 రోజులకు ఆమె ఎంత నడిచింది 3750 × 6 వేసుకొని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 22,500 మీటర్స్ వస్తుంది. అయితే మనకు లెక్కలో ప్రకారము కిలోమీటర్స్ కావాలి, మీటర్స్ కావాలి కాబట్టి ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటే మనకు ఎంత అవుతుంది అంటే 22 కిలోమీటర్స్ మనకు 500 మీటర్స్ రావడం జరుగుతుందన్నమాట. అయితే మనకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లలో ఎలా ఇవ్వచ్చు ఆన్సర్ అంటే మనకు కాంపిటీషన్ ఎగ్జామ్ లోపల 22,500 మీటర్స్ అని ఉంటుంది. లేదంటే అలా కాకుండా 22 కిలోమీటర్స్ 500 మీటర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఒక విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ షర్టు తయారీకి 1 మీటర్ 80 సెంటీమీటర్స్ పొడవు గల బట్ట అవసరం. 40 మీటర్స్ పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్ షర్ట్స్ తయారు చేయవచ్చును, ఇంకా ఎంత బట్ట మిగులుతుంది? అంటే దీని మీనింగ్ చూడండి. ఒక షర్టుకు మనకు 1 మీటర్ 80 సెంటీమీటర్స్ బట్ట అవసరం. అయితే తన దగ్గర 40 మీటర్స్ బట్ట ఉంది. ఆ బట్టతో ఎన్ని షర్ట్స్ కుడతాము, కుట్టినాక ఏమైనా బట్ట మిగులుతుందా, మిగిలితే ఎంత మిగులుతుంది అని క్వశ్చన్ వేస్తున్నాడు. దాని సొల్యూషన్ చూడండి. ఇక్కడ చూడండి, మనకు ఒక యూనిఫామ్ షర్ట్ వచ్చి 1 మీటర్ 80 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రమాణాలు మీటర్ ఉంది, సెంటీమీటర్ ఉంది. దీనిని కూడా మొత్తానికి సెంటీమీటర్లోకి మార్చుకున్నట్లయితే మనకు 1 మీటరు వచ్చి మనకి ఎంత అవుతుంది అంటే 100 సెంటీమీటర్స్ కదా. ఆ ప్రకారంగా చేసుకుంటే 1 మీటరు = 100 సెంటీమీటర్స్ వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనకు 80 సెంటీమీటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ 80 సెంటీమీటర్లను తెచ్చి 100 సెంటీమీటర్స్ కింద యాడ్ చేస్తున్నాం. అప్పుడు అలా యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే 180 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. అంటే మనకు ఒక యూనిఫామ్ షర్ట్ వచ్చి మనకి ఎంత అవుతుంది అంటే 180 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు లెక్కలో ఏమన్నాడు అంటే 40 మీటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 40 మీటర్స్ తోటి మనము ఎన్ని షర్ట్స్ కుడతాము అని మనని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే 40 మీటర్స్కి ఎన్ని షర్ట్స్ అవుతున్నాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు లెక్కలనేమో షర్టు మనకు సెంటీమీటర్లలో ఉంది, ఈ లెక్కలనేమో మీటర్లో ఉంది. అంటే ప్రమాణాలు రెండు డిఫరెంట్ ఉన్నాయి కదా. డిఫరెంట్ ఉన్న వాటిని రెండింటిని సేమ్గా మార్చుకుందాం. అంటే మీటర్ని మనం సెంటీమీటర్లోకి మార్చుకుందాం. ఎందుకంటే మీటర్ అనే ప్రమాణం ఎక్కువగా ఉంటుంది, సెంటీమీటర్ అనే ప్రమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఉన్న దానిని తక్కువలోకి మార్చుకోవాలన్నమాట. అంటే 40 × మనకు మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి 100 సెంటీమీటర్స్ వేసుకోవాలి. ఆ ప్రకారంగా మల్టిప్లికేషన్ చేస్తే 4000 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనకు 4000 సెంటీమీటర్స్ క్లాత్లో ఎన్ని షర్ట్స్ అవుతాయో మనం కనుక్కోవాలి. కాబట్టి మనము ఒక షర్టుకు వచ్చి మనకు 180 సెంటీమీటర్ కాబట్టి 4000 మనము 180 వేసుకోవాలి. ఇక్కడే మనం క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. మనకు ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అంటే ఇలా భాగాహార పద్ధతి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 180 మనం భాగాహారం చేసుకొని 4000 వేసుకున్నట్లయితే 182లో మనకు ఎంత అవుతుంది అంటే 360 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలా తీస్తారు అంటే 0 0 అవుతుంది, మళ్ళీ 0 నుంచి 6 పోదు కాబట్టి పక్కల నుంచి తీసుకుంటే 10 అవుతుంది. 10లో నుంచి 6 పోతే మనకి ఎంత అవుతుంది 4 వస్తుంది. ఆల్రెడీ 4లో నుంచి ఒకటి అవతలకి ఇచ్చినాం కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 3 నుంచి 3 పోతే 0 వస్తుంది కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అక్కడ ఉన్న 0ని ఇక్కడ కింద తీసుకుంటే అగైన్ 400 వస్తుంది. ఈ 400 మళ్ళీ సేమ్ 180 × 2 చేసి మనకు 360 రావడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇప్పట్లాగానే ఏం చేయాలంటే లెస్ చేస్తే మనకి ఎంత
ఎంత అవుతుంది అంటే 40 రావడము జరుగుతుంది. ఇంకా పక్కన ఏమైనా ఉన్నాయా డిజిట్స్ అంటే మనకి ఇక్కడ పక్కన ఏం డిజిట్స్ లేవు కాబట్టి మనం ఇంకా ఇక్కడితోటే భాగాహారాన్ని స్టాప్ చేయాలన్నమాట. మనకు లెక్కలో చూడండి, మనకు 40 మీటర్స్ లేదంటే 4000 సెంటీమీటర్స్ కదా. సెంటీమీటర్స్ తోటి మనకి ఎన్ని షెడ్స్ అవుతున్నాయి అంటే 22 షెడ్స్ రావడం జరుగుతుంది. వచ్చినాక కూడా మనకి ఏమవుతుంది అంటే 40 సెంటీమీటర్స్ క్లాత్ మిగులుతుందనమాట. ఇక్కడ మనకు ఎన్ని షెడ్స్ అవుతున్నాయి, క్లాత్ ఎంత మిగులుతుందని క్వశ్చన్లు అడగడం జరిగింది కాబట్టి మనకి 22 షెడ్స్ రావడం జరుగుతుంది. వాటితో పాటు 40 సెంటీమీటర్స్ క్లాత్ మిగలడం అనేది జరుగుతుంది అన్నమాట. లాస్ట్ ప్రాబ్లం చూడండి, 1 లీటర్ పెట్రోల్ ధర వచ్చి మనకు 60 రూపీస్. ఒక పెట్రోల్ బంకులో రోజుకు 750 లీటర్ల పెట్రోల్ అమ్ముతారు. అయినా రోజుకు ఎంత సొమ్ము వస్తుంది? అయితే 1 లీటర్ వచ్చి 60 రూపాయలు. ఒక బంకులో రోజుకి అతను ఎంత అమ్ముతున్నాడు అంటే 750 లీటర్స్ అమ్ముతున్నాడు. అయితే ఆయన ఒక్కొక్క రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు అనేది కనుక్కోవాలి. వీటి యొక్క సొల్యూషన్ చూడండి. 1 లీటరు పెట్రోల్ ధర వచ్చి మనకు 60 రూపీస్. అయితే ఒక్కరోజు అమ్ముతున్న పెట్రోల్ వచ్చి 750 లీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఆయనకు ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 750 × 60 వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఒక్కరోజు ఆదాయం కాబట్టి మనకి ఎంత అవుతుంది, 45,000 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే ఆయన ఒక్క రోజుకి 45,000 రూపీస్ని సంపాదించడం జరుగుతుందన్నమాట. ఇంతటితో మనకు 1.5 టాపిక్ అనేది కంప్లీట్ అయింది. వాటితో పాటు మనకి ఫస్ట్ చాప్టర్ కూడా అంటే మన సంఖ్యలో తెలుసుకుందాం అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ కూడా బాగా చూసుకోండి. మనకు ఎగ్జామ్లో డైరెక్ట్ కూడా అడగవచ్చు. ఎలా అంటే 1 మిల్లీమీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు అని అడుగుతారు, లేకపోతే 1 మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు అని అడుగుతుంటారు. అదేవిధంగా 1 కిలోమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లుగా చెప్తావు అని ఇలా కూడా క్వశ్చన్స్ వేస్తుంటారు. కాబట్టి ఈ ఒకసారి బాగా చూసుకోండి. వీటితో పాటు మనకు ఒక్కొక్కసారి లెసన్ తర్వాత ఇలా మనకు ఒక సైంటిస్ట్ గురించి ఇలా కొద్దిగా మ్యాటర్ వస్తూ ఉంటుంది. ఇలా మ్యాటర్ వచ్చినప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకండి. ఇవి కూడా బాగా చూసుకోండి. వాళ్ళ గురించి ఏమైనా గ్రంథాలు ఉన్నాయా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే ఉందా, లేకపోతే ఏమైనా స్పెషల్ ఉన్నాయా అనేటివి ఇవి కొంచెం బాగా చూసుకోండి. ఇవి మనకు డైరెక్ట్ బిట్స్ కంటెంట్లో రావచ్చు, లేకపోతే మెథడులలో కూడా వచ్చే ఛాయిస్ ఉంటాయి. కాబట్టి ఇవి ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.